మీరు హామీగా ఎప్పుడు అడిగినా అనే మల్లేష్ అనే ఏం జరిగింది ఏం కథ నాకు చెప్పాలి మీరు ఒక ఊరు పెద్ద మనిషిగా. మైలారం గ్రామంలో ఈరోజు 8:30 ప్రాంతంలో భూ వివాదాలతోటి దాయాదులు గుడ్డేటి బాలరాజ్ సన్నాం మల్లయ్య అతని కుమారుణ్ణి అతి కిరాతకంగా గుడ్డలతో నరికి కత్తులతో పొడిచి చంపడం జరిగింది. అదేవిధంగా గుడ్డేటి పర్వతాల యొక్క భార్యను కూడా కత్తులతో దాడి చేశారు. ఇప్పుడు ఆమె హాస్పిటల్లో ఉంది. ఆమె పరిస్థితి చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నది. కాబట్టి దానికి మేము గ్రామ పెద్దలము అన్ని పార్టీలు ఏకమై గ్రామం అందరం ఏకమై వారి పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి వారికి నష్టపరిహారంగా 2 ఎకరాల భూమి ఇప్పించడం జరుగుతుంది. దీనికి మేము గ్రామ పెద్దలు అందరం ఏకమై అట్టి భూమిని ఇప్పించే బాధ్యత మాది. గ్రామ పెద్దలు అంటే ఎవరెవరు ఏం కథ పేర్లు చెప్పగలుగుతారు? గ్రామ పెద్దలు మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ వార్డు మెంబర్లు, తదితర ప్రజాప్రతినిధులు అందరూ, అలాగే కుల పెద్దలు కూడా ఏమేమి డిసైడ్ చేసినామంటే ఏమంత రాత్రి తీర్మానం చేసుకున్నాం. వాళ్ళని ఆ 2 కుటుంబాలని మన కులంలోకి రానియొద్దు, వాళ్ళకు దావతులు చెప్పొద్దు, వాళ్ళని బొట్టు పెట్టొద్దు, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్లు అయితే ఎవరు పోవద్దు అని రాత్రి తీర్మానం చేసిన. ఎవరు కూడా దయచేసి వాళ్ళని పిలవద్దు. అటువంటి శిక్ష చేస్తేనే మళ్ళీ జరగవు. కాబట్టి మంజులకు కూడా ఏమన్నా జరగరాని జరిగితే మంజులో కూడా బ్రతకాలని కోరుకుంటాం, భగవంతుని ప్రార్థిస్తున్నాం. మంజులకు జరగడానికి జరిగితే మంజులో కూడా 2 ఎకరాల భూమి ఇప్పడం జరుగుతుంది. మంజులో కూడా 2 ఎకరాల భూమి ఇప్పడం జరుగుతుంది. మల్లేష్ గారు చెప్పారు అన్ని విధాలు అందరం కూడా పెద్దగా సహకరిస్తాము. మా ప్రయత్నం మేము చేస్తాము. కానీ ఇలా కొన్ని ఊర్ల వాళ్ళు వస్తుందంటే అందరూ కూడా మాకు కూడా సహకరించాలి. ఏదో మళ్ళీ అల్చల్ చేసి జరిగిందంటే మేము దాంట్లోకి తప్పుకుంటాం. ఎందుకంటే మేము అక్కడ అదే మాట తీసుకున్నాం అందరి దగ్గర. అది సవ్యంగా జరగనియండి, మనం అందరూ కూడా సహకరించాలి. అనవసరంగా ఇలా వేరే వాళ్ళు చిన్న ఇష్యూ చేసి ఏదైనా చేస్తే మేము దానికి సహకరించాం. ఏదో ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా ఆ పిల్లలకు అన్యాయం చేసిన వాళ్ళం అయితే మనం ఏ ఇన్సిడెంట్ జరిగినా ఆ చట్ట ప్రకారం పోతారు, డిపార్ట్మెంట్ వాళ్ళు చట్ట ప్రకారం పోతారు. కాబట్టి మనం ఆ పిల్లలకు అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. ఈ విధంగా చేస్తే పిల్లలకు న్యాయం జరుగుతుంది. అది చేసే బాధ్యత మాది. కబ్జా ఇచ్చిన భూమిలోనో ఇప్పుడు మేము చనిపోయిన వ్యక్తిని తీసుకుపోయి అదే అట్ట లేదు. మళ్ళీ ఇది మళ్ళీ